గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ సత్యనారాయణ మూర్తి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుజీ. నమస్కారం మా విజేత. గురుజీ, కాలభైరవ అష్టకం ఇది గనక రోజు వినటమా పారాయణమో గనక చేసినట్లయితే ఈ అష్టకాన్ని చాలా మంచి ఫలితం ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటారు. చాలామంది వింటూ ఉంటారు, అంటే వాళ్ళ జీవితాల్లో ఏదో ఒక అద్భుతం జరిగే ఉంటుందేమో. మనకి ఇప్పుడు కాలభైరవ అష్టమి కూడా రాబోతోంది ఈ కార్తీక మాసంలో. ఆ రోజున ఈ కాలభైరవ అష్టకం వినటం వల్ల ఎటువంటి ఫలితం ఉంటుంది? ముఖ్యంగా అసలు కాలభైరవ అష్టకం వినటం పారాయణం చేయటం వరకునే కాకుండా అసలు దాంట్లో ఉన్న అర్థం ఏంటో ఆ వివరణ ఒక్కసారి ఇవ్వండి. అదంతా కూడా తెలుసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది కదా. అంటే ఏదైనా మనకు అవగాహన లేకుండా చదవడం కన్నా దాని గురించి తెలుసుకొని చదివితే దాంట్లో ఆ పరమార్థం ఏంటనేది అర్థమైతే ఇంకా బాగుంటుంది. కాబట్టి ఒక్కసారి మన ప్రేక్షకులందరి కోసం దాని వివరణ ఇవ్వండి. తప్పకుండా అమ్మా. కాలభైరవాష్టకం అనేటటువంటిది సమస్త కష్టాలని పోగొడుతుంది. అది ఫలశ్రుతిలో చెప్పాడు, అది చెప్పుకుందాము. అలాగే అర్థవంతంగా మనం తెలుసుకునే స్తోత్రాలు చదివినప్పుడు అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఏకైకమక్షరం మహాపాతక నాశనం. కాలభైరవాష్టకంలో ఒక్కొక్క అక్షరము కనుక మనం చదివితే వింటే మహాపాతకాలు నాశనం అయిపోతాయి అన్నారు. అందువలన జగద్గురు, ఇది రాసింది ఎవరు? సాక్షాత్ పరమేశ్వరుడే. ఆయనే జగద్గురు ఆదిశంకరాచార్యులుగా వచ్చారు కాబట్టి మనకు అందించారు. కాబట్టి మన అందరికీ కూడా జగద్గురు అయినటువంటి జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి పాదపద్మాలకు మనం నమస్కారం చేస్తూ, అదేవిధంగా ప్రస్తుత జగద్గురువులైనటువంటి భారతీతీర్థస్వాముల వారు నా సొంత గురువు ఆయన. ఆ తర్వాత ఇప్పుడున్నటువంటి 37వ శంకరాచార్య విధిశేఖరేంద్ర భారతి గారికి కూడా నమస్కారం పెట్టి శంకర సాంప్రదాయాన్ని మనం గౌరవిస్తూ శంకరా రక్షమాం శారదా పాహిమాం. ఇప్పుడు ఈ కాలభైరవాష్టకం అష్టకం అన్నమాట. ఇది ఈ అష్టకంలో కాలము అంటే ఏంటంటే టైము, డెత్ అని అర్థాలు వస్తాయి. డెత్కే డెత్ అనమాట. అంటే మోసగాళ్ళకు మోసగాడు అనే సినిమా వచ్చింది. అంటే మృత్యువుకే మృత్యువు అలాంటిది అనమాట. ఇది ఈ స్తోత్రంలో ఏమంటాము? ఫస్ట్ దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం. అంటే ఎవరు దేవరాజు? ఎవరు? ఇంద్రుడు. ఎవరిని సేవించాడు? కాలభైరవుని యొక్క పాదాలను సేవించాడు. ఎప్పుడు దేవుడు ముఖాలకు వేయకూడదు. మనం ఫోటోల్లో మనందరం చాలామంది ఫోటో పెట్టి దేవుడికి ఏదో దేవుడు మన ఫ్రెండ్ లాగా దేవుడి జుట్లో పువ్వులు, దేవుడి జుట్లో తులసి ఇవి పెడతాం. నో, మనకి అర్హత ఉన్నది దేవుని యొక్క పాదాల దగ్గర మాత్రమే. అందువల్ల పెద్దవాళ్ళు ఎవరి దగ్గరికైనా, అందుకే గురువునైనా ఎవరినైనా పాదాలకు నమస్కారం చేస్తాం. సో దేవరాజు అయినటువంటి ఇంద్రుడు సేవ్యమాన పావనాంగ్రి పంకజం, ఆయన పాదాల చేత ఆయన స్వామి నీ పాదాలు ఎలాంటివి? అసలు పరమపదాన్ని ఇచ్చేటటువంటి పాదాలు. అవి మామూలు పాదాలు కాదు, మోక్షాన్ని ఇచ్చే పాదాలు. వ్యాళయజ్ఞ సూత్రం ఇందుశేఖరం కృపాకరం. వ్యాళము అంటే పాము. ఆ పాముల బెల్ట్ని వేసుకుంటాడు ఆయన. మొత్తం ఎంత అంటే ఇదంతా కూడా చెస్ట్ అంతా కూడా ఒక కాలభైరవుడిని చూస్తే అదంతా కూడా పాములతో ఉంటుంది. అది మళ్ళీ ఎలాగా దాన్ని ఎలా వేసుకున్నాడు? యజ్ఞోపవీతం కింద వేసుకున్నాడు. యజ్ఞసూత్రం ఇందుశేఖరం. ఇందు అంటే చంద్రుడు, శేఖరం ఆయన్ని శిరస్సు మీద పెట్టుకున్నాడు. చంద్రశేఖరుడు కదా తలపైన. కృపాకరం, ఈజ్ వెరీ కంపాషనేట్. శివుడు అందరు అంటున్నారు కదా ఉగ్రదేవుడు అంటే బెల్ట్ పెట్టి కొట్టాలి. మరి ఆయన బెల్ట్ పెట్టి కొట్టడు. ఆయన మనం చేసిన పాపాలు, మహాపాపాలు చేసినా సరే కరుణించి కృపను కురిపిస్తాడు ఆయన. నారదాది యోగి బృంద వందితం దిగంబరం. నారదుడు దేవ ఋషుల్లో ప్రధానమైనటువంటి వాడు. ఆయన కాకుండా చాలామంది ఋషులు ఉన్నారు. వాళ్ళందరి చేత కూడా సేవించబడినటువంటి వాడు, కీర్తించబడినటువంటి వాడు. దిగంబరుడుగా ఉన్నాడు. అంటే దిగంబరుడు అంటే బట్టలు లేడేమో అనుకుంటారు అందరూ. దిక్కులను అంబరంగా చేసుకున్నవాడు. అంటే స్కై ఎప్పుడు కూడా స్కైని, ఆకాశాన్నే తన వస్త్రంగా చేసుకున్నటువంటి వాడు కాలభైరవుడు. అంటే హీఈస్ ఎవర్ ఫ్రీ. తను బంధాలలో లేడు. మనం బట్టలు వేసుకుంటే బంధాల్లో ఉంటాం. స్కై అంటే హీఈస్ ఎవర్ ఫ్రీ. హీ కెన్ ఫ్లోట్ ఫ్రమ్ హియర్ టు దేర్. ఎక్కడికైనా వెళ్ళగలడు అని అర్థం. తర్వాత కాశికాపురాధినాథ కాలభైరవం భజే. కాశికాపురానికి అధిపతి, హీఈస్ ద లార్డ్ ఆఫ్ దట్ కాశీ టౌన్. పరమ పవిత్రమైనటువంటి కాశీ పట్టణానికి. ఇది ఫస్ట్ శ్లోకం అయిపోయింది. సెకండ్ది భానుకోటి భాస్వరం భవాబ్ది తారకం పరం. అంటే
కోటి సూర్యులను తీసుకొచ్చి ఒక చోట పెడితే ఆ సూర్యుల కాంతి స్వామివారి యొక్క కాంతి ముందు వెలవెలబోతూ ఉంటుంది. ఇదే లలితా సహస్రంలో కూడా మనకి భాస్కరాచార్యులు వారు చెప్తారు, తారాకాంతి తిరస్కారిణాసాభరణ భాసుర, అమ్మవారి యొక్క ముక్కు పుడక ముందును కోటి సూర్యులను తీసుకొచ్చినా సరే వెలవెలబోతాయి అని. అలా కోటి సూర్యుల కాంతి కంటే కాంతిగా ఉంటూ భవాబ్ది తారకం. కేవలము మనం ఈ ప్రపంచంలో మనం కొట్టుకుంటున్నాం. ఈ సంసారం అంటే వంట చేయాలా, భర్తను చూసుకోవాలా, పిల్లల్ని స్కూల్కి దింపాలా, వాట్ ఈజ్ ఆల్ దిస్ నాన్ సెన్స్. ఈ నాన్ సెన్స్ నుంచి ఆయన ఒక్క లిఫ్ట్ ఇచ్చేస్తాడనమాట. ఇంకా నో వంట, అంతా స్విగ్గీలో బుక్ చేసుకోవడమే అనమాట. అంతా అక్కడ ఎంత ఈజీగా ఉంటుందో మనం వంట చేసుకోకుండా అక్కడ అంత ఈజీగా ఉంటుందో మోక్షం ఇచ్చేస్తాడు. తర్వాత నీలకంఠ మీప్సితార్థ దాయకం త్రిలోచనం. 3 నేత్రాలు కలిగినటువంటి వాడు త్రిలోచనుడు, నీలకంఠాన్ని కలిగినటువంటి వాడు. విషయాన్ని అక్కడ ఆపేసి ఈప్సితార్థదాయకం, మనం కోరిన కోరికలు ఏవైతే అవి ఇచ్చేస్తాడు. అంటే వరల్డ్లీ ప్లెజర్స్, మోక్షం. అంటే గురుగారు నాకు 1 కిలో బంగారం కావాలండి అంటే నిజంగానే కాలభైరవుని గురువుగారు నాకు కావాలండి అంటే ఇచ్చేస్తాడు. ఇక ఆయనకు అనవసరం డిస్క్రిమినేషన్, నువ్వు అడిగా ఇచ్చేస్తాడు. అది వర్డ్ అనమాట. తర్వాత కాలకాల మంబుజాక్ష మక్ష శూలమక్షరం. కాలకాల మంబుజాక్ష మక్ష శూలమక్షరం అంటే కాలానికే కాలుడు ఆయన, మృత్యువుకే మృత్యువు ఆయన. చావు భయపెట్టిస్తుంది అందరినీ, మనల్ని. ఆ భయపెట్టేటటువంటి చావునే భయపెడతాడు ఆయన. తర్వాత ఇంపెరిషబుల్ అంటారు, ఆయనకి నాశనం లేదు. శూలమక్షరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. అటువంటి స్వామి కాశీపురానికి అధ్యక్షుడైనటువంటి నాథుడైనటువంటి విశ్వనాథ కాలభైరవానికి నమస్కారం అని అర్థం. ఇక 3వది శూల టంక పాశ దండ పాణి మాది కారణం శ్యామకాయ మాది దేవం అక్షరం నిరామయం. అంటే శూలాన్ని, టంకాన్ని, పాశాన్ని, యమపాశాన్ని చేతిలో పెట్టుకొని దండాన్ని, ఇవన్నీ ఎవడో చెప్పిన మాట వెండగా దండం తపస్సు చేసుకుంటూ ఉంటాడు శివుడు ఎంతసేపు కూడా. ఇవన్నీ ఆయుధాలు, 4 ఆయుధాలని కూడా ఆయన చేతిలో పెట్టుకొని ఈ సృష్టికి కారకుడు ఆయన. ఆయన మొత్తం ఈ సృష్టినే సృష్టించడానికి మొదట కారణమైన ఆయన వల్లే ఈ సృష్టి వచ్చింది. అటువంటి శ్యామకాయమాది దేవమక్షరం నిరామయం. అంటే శ్యామం అంటే శ్యామవర్ణం అంటే కృష్ణుడు నల్లగా ఉంటాడు. ఈయన కూడా డార్క్ స్కిన్తో ఉంటాడు శివుడు, కాలభైరవుడు. శివుడు తెలుపు కానీ కాలభైరవుడు డార్క్ స్కిన్. ఆ డార్క్ స్కిన్తో ఉండి ఆయన దేవమక్షరం నిరామయం, ఇంపెరిషబుల్, తనకి నాశనం లేదు. తర్వాత నిరామయం ఎలా ఉంటాడంటే దేన్ని కూడా ఆయన నిర్లిప్త మాత్రంగా ఆయన చూస్తూ ఉంటాడు, సాక్షి మాత్రంగా. భీమ విక్రమం ప్రభుం విచిత్ర తాండవ ప్రియం. అంటే భీమ విక్రమం అంటే అత్యంత స్ట్రెంగ్త్. భీముడు అని అంటాం చూసావా, అంత పరాక్రమం అని 1000 ఏనుగులను ఇలా ఇసిరేస్తాడు భీముడు. అంటే భీముడితో పోల్చలేదు ఇక్కడ, అంత పరాక్రమము. హీఈస్ ద ప్రొవెస్, స్ట్రెంగ్త్, ఆయన పవర్ అంత గొప్పది అని వర్ణిస్తూ ఆయన విచిత్రమైనటువంటి విచిత్రమైనటువంటి భృంగి శృంగి నాట్యాలు చేస్తూ ఉంటారు. కేదారస్వామి వ్రతంలో కూడా చూస్తాం. అటువంటి విచిత్ర వికట నాట్యాలంటే ఆయనకి పరమేశ్వర కాలభైరవ ఆయనకి ఇష్టం స్వామి. అటువంటి పరమేశ్వర కాశీపురాధినాథ కాలభైరవం భజే, నీ పాదాలకు నేను నమస్కారం చేస్తున్నాను తండ్రి అని దీని అర్థం. ఇక నెక్స్ట్ది భుక్తి ముక్తిదాయకం ప్రశస్త చారు విగ్రహం. భుక్తిని ముక్తిని ఇస్తావు, తిండిని పెడతావు మాకు ఈ ప్రపంచంలో, ముక్తిని కూడా ఇస్తావు స్వామి. అలాగే ప్రశస్త చారు విగ్రహం, చారుశీలే అంటాం. అంటే అందంగా నవ్వుతూ, నువ్వు నవ్వుతూ ఉంటావు, నమస్కారం గురుగారు అంటూ స్మైల్ ఇస్తావు. అలా ఆయన నవ్వుతూ చారు విగ్రహం అంటే నవ్వుతూ నిలబడేటటువంటి వెంకటేశ్వర స్వామి ఎలా నుంచుంటాడు, చిరునవ్వులు చిందిస్తూ. ఆ విధంగా పరమేశ్వరుడు ఎవరు చెప్పారమ్మా కాలభైరవుడు తీవ్రస్వరూపం ఉగ్రస్వరూపం, ఆయన హ్యాపీగా నవ్వుతూ చారు విగ్రహం నవ్వుతూ భక్తులందరినీ అనుగ్రహిస్తూ ఉంటాడు. తర్వాత భక్తవత్సలం స్థితం సమస్త లోక విగ్రహం. భక్తవత్సలం, భక్తులంటే పిచ్చాయనికి. అరే ఎవడ్రా నా పూజ చేస్తాడు, చేరాబాయి చెయ్యి నేను ఇస్తాను నీకు 1 కిలో బంగారం అన్నట్టు రెడీగా ఉంటాడు. కామ్ అంటాడు. ఎవడు మనం వెళ్ళంగా మనం బాయ్ ఫ్రెండ్స్ కావాలా, గర్ల్ ఫ్రెండ్స్ కావాలా, టిఫిన్లు కావాలా, పార్టీలు కావాలా, పబ్బులు కావాలా అనుకుంటాం. నో, వీ హ్యావ్ టు గో టు ద లార్డ్. ఎప్పుడు నా భక్తుడు కాలభైరవా అని పిలుస్తాడు అని ఎదురు చూస్తూ ఉంటాడు. తర్వాత స్థితం సమస్త లోక విగ్రహం, 3 లోకాలని కూడా ఆయన అధినాయకుడై తాను పరిపాలిస్తూ విగ్రహ రూపంలో ఉన్నాడు.
నిక్పణన్మనోజ్ఞ హేమ కింకిణి లసత్కటిం. నిక్పణన్మనోజ్ఞ అంటే అక్కడ హేమ కింకిణి లసత్కటిం, బంగారపు వర్చస్సు, బంగారంతో చేసినటువంటి జంప్స్, ఆయన వేసుకున్నటువంటి పాదుకలు కూడా చందనంతో తయారు చేసి జంప్స్తో తయారు చేయబడతాయి, వైఢూర్యాలతో. అలాగే ఆయన వేసుకున్నటువంటి కవచం కూడా ఎలా ఉంటుందంటే బంగారపు పాములతో తయారు చేయబడి ఉంటుంది, బంగారపు జ్యువెల్స్తో తయారు చేయబడి ఉంటుంది. హేమకాంతితో, హేమదుర్గే అంటాం దుర్గని, కనకదుర్గ అంటాం. ఆ విధంగా స్వామిని కూడా హేమ కింకిణి లసత్కటిం, మామూలు కంకణాలు వేసుకొని అదంతా కూడా కవచంతో ఉంటాడు. కాశికాపురాధినాథ కాలభైరవం భజే. హే స్వామి, కాశీనగరానికి నాయకుడు అయినటువంటి నాథుడు అయినటువంటి విశ్వనాథ కాలభైరవా నీకు నమస్కారం అని అర్థం. తర్వాత ధర్మసేతు పాలకం స్వధర్మ మార్గ నాశకం. ధర్మసేతు పాచకం అంటే ధర్మసేతు పాలకం స్వధర్మ మార్గనాశకం అంటే ధర్మాన్ని కూడా ఆయన ఎప్పుడు కూడా ధర్మాన్ని రక్షిస్తూ ఉంటాడు, ధర్మాన్ని మనల్ని ధర్మం వైపు ధర్మ మార్గాన్ని చూపిస్తూ ఉంటాడు. ఇలా నడువునైనా ధర్మ మార్గంలోనే. అధర్మ మార్గనాశకం, అధర్మ మార్గంలో మనం వెళ్లకుండా మనల్ని అడ్డుకుంటూ ఉంటాడు ఎప్పుడైనా సరే. అందువలన అధర్మాన్ని ఎప్పుడు కూడా కృష్ణుడు కూడా అక్కడ భగవద్గీతలో అదే చెప్తాడు, అధర్మాన్ని నేను నాశనం చేస్తాను, ధర్మాన్ని పెంచుతాను. ఇది తర్వాత కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుం. మనకేం చేస్తాడు, కర్మల్ని నాశనం చేస్తాడు, క్షయం చేస్తాడు. సుకర్మదాయకం, ఎవరైతే మంచి పనులు చేస్తారో అటువంటి వాళ్ళని అందరినీ కూడా మనము సద్య ఫలదాతగా వెంటనే ఫలితాలు ఇచ్చి ప్రేరేపిస్తాడు. బుద్ధిం యోన ప్రచోదయాత్, ఆ బుద్ధిని ప్రేరేపిస్తాడనమాట. అంటే మంచి మార్గాలకి వైపు పయనింపజేస్తాడు. స్వర్ణవర్ణ కేశపాశ శోభితాంగ మండలం. ఆయన కేశము అంటే మనం జుట్టు అనుకుంటాం, కాదు. ఆయన స్వర్ణవర్ణమైనటువంటి బంగారపు పాములతో శరీరం అంతా కూడా చుట్టబడి ఉంటాడనమాట. శోభితాంగ మండలం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. అటువంటి కాశీనగరానికి నాథుడమైనటువంటి ఓ విశ్వనాథ కాలభైరవ నీకు నమస్కారం. రత్నపాదుక ప్రభాభిరామ పాదయుగ్మకం అంటే గురువు ఎంతసేపు కూడా పాదుకలు వేసుకుంటాడు. పాదుకలు గురు దత్తాత్రేయుడు కానీ అది దక్షిణామూర్తి కానీ పాదుకలే చూస్తాం. ఆ పాదుకలు దేంతో చేశారంట, రత్నపాదుక ప్రభాభిరామ పాదయుగ్మకం. ఆయన పాదాలు చందనంతో చేసినటువంటి చెక్కతో చేయబడి, అవన్నీ కూడా రత్నాలతో పొదగబడి, అవన్నీ కూడా భక్తులకి అన్నీ కూడా కల్ప వృక్షంలాగా మొత్తం సమస్త కోరికలను ఇచ్చేటటువంటిది అని అర్థం. నిత్యం అద్వితీయం ఇష్టదైవతం నిరంజనం. ఆయన నిత్యుడు, ఎప్పుడూ ఉంటాడు శాశ్వతంగా. అద్వితీయుడు, రెండు ఉండడు, నాన్ డ్యూయల్, ఒకడే ఉంటాడు. తర్వాత అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు తానే అయి ఉన్నాడు. ఇష్టదైవతం నిరంజనం, అందరికీ ఇష్టదైవం. నీకు కూడా అదే కదా శివయ్య అంటావు. అందువల్ల ఇష్టదైవతం అందరికీ చాలామందికి ఇష్టస్వరూపమైన. మృత్యుదర్పనాశనం కరాల దంశ భీషణం అంటే మృత్యువుకు ఒక అహంకారం ఉంటుంది యముడికి, నేను అందరినీ చంపేస్తున్నాను. ద ప్రైడ్ ఆఫ్ ద డెత్ అని తొక్కి పడేస్తాడు. ఎవరికైతే మనకు కూడా మాకు డబ్బు ఉంది అని అంటే ఒక తొక్కుతాడు. అలాగే మృత్యువు కూడా యమధర్మరాజుకు కూడా నేను మృత్యువుని అంటే ఆ మృత్యువు యొక్క దర్పాన్ని తొక్కేసి మృత్యు దర్ప నాశనం కరాల దంశ భీషణం. ఆయన కోరలు ఎలా ఉంటాయి, ఆ కరాల దంశంతో మనము ఈ యొక్క కర్మల్లో చెడ్డ కర్మల్లో మనం ఇరుక్కుపోతే దాని నుంచి వరాహ నరసింహస్వామి ఏ విధంగా అయితే భూమాతని కోరలతో పైకి ఎత్తేసాడో అలా కోరలతో మనల్ని ఉద్ధరింపజేస్తాడు సంసార సాగరం నుంచి. కాశికాపురాధినాథ కాలభైరవం భజే. హే కాశీనాథ నీకు శతకోటి నమస్కారాలు. అట్టహాస భిన్న పద్మ జండ కోశ సంతతిం. అట్టహాసం అంటే నవ్వులో ఉంటుందమ్మా. ఇప్పుడు నువ్వు నవ్వితే స్మైల్ అంటారు దాన్ని, జస్ట్ ఇలా నవ్వుతాం. కొంచెం పెద్దగానే అయితే లాఫ్ అంటాం, అంటే అట్టహాసం అంటారు. ఆయన ఏం చేస్తాడు, అట్టహాసం చేస్తే భిన్న పద్మజాండ కోశ సంతతిం. హీ విల్ బ్రేక్, హీ విల్ షటర్ ద కంటిన్యూటీ ఆఫ్ ద సృష్టి క్రియేషన్. ఎవరి సృష్టిని చేస్తున్నారు, బ్రహ్మదేవుడు కూడా ఒక అండంలో బ్రహ్మాండంలో గుడ్డులో నుంచి బయటకు వస్తాడు. అటువంటి బ్రహ్మదేవుడు బయటకు వచ్చి మనల్ని అందరినీ సృష్టిని సృష్టిస్తున్నాడు. ఆ సృష్టి కంటిన్యూటీ ఆఫ్ సృష్టిలా జరుగుతూ ఉంటాయి. ఎన్ని కోట్ల సంవత్సరాలైనా మనం పుడుతూనే ఉంటాం. దానికి మళ్ళీ బ్రేక్ వేయాలి ఆయన.
అటువంటి తన నవ్వుతో బ్రహ్మదేవుడు గుండెల్లో గుబేలని అనిపించి ఆయన ఏం చేస్తాడు, ఆయన ఈ కంటిన్యూటీ ఆఫ్ సృష్టిని ఆపి మోక్షాన్ని ఇస్తాడు జీవరాశికి, బ్రహ్మదేవుడికి కూడా. ఆయన మెడలో వేసుకున్నటువంటి 8 కపాలాలు, నవమ బ్రహ్మ మన ఆంజనేయ స్వామి 9వ బ్రహ్మ కాబోతున్నాడు. కాలభైరవుడు మెడలో ఉన్నటువంటివి 8 బ్రహ్మల శిరస్సులు అనమాట, కపాలాలు. బ్రహ్మదేవుడికి కూడా చావుంది, ఆయన ధరించాడు 8 ఇది. అది వేసుకొని అట్టహాసం చేస్తాడు. తర్వాత దృష్టిపాత నష్ట పాప జాల ముగ్రనాశనం. ఆయన కృపాదృష్టితో మనకి ఇలాగ నవ్వుతో ఆయన కృపాదృష్టి చూపించినట్లయితే పాద నష్ట పాపజాల ముగ్రనాశనం. మనమేం తిన్నంగా ఉంటామా, ఒక తప్పు చేస్తామా, జస్ట్ ఈ రోజుకు కొన్ని 100 తప్పులు చేస్తాం, నిన్న ఒక 100 200 అయినాయి. అలా మనం జన్మజన్మల కౌంట్ చేస్తే ఓ పెద్ద హిమాలయ పర్వతం అంత తప్పులు ఉంటాయి ప్రతి ఒక్కడికి. అవి మనం చూసుకోకుండా దేవుడు నాకు ఇవ్వట్లేదు, శివయ్య నాకు ఇవ్వట్లేదు అని ఫోటోలు తీసేస్తా, నేను వెళ్ళి మొక్కను గుడికి వెళ్ళను బ్లాక్మెయిల్ చేస్తాం. నో, ఆయన యొక్క కృపా దృష్టితో మొత్తం మనం చేసినటువంటి పాపాలన్నిటినీ కూడా ఉగ్రంగా నాశనం చేసి పడేస్తాడు. నెక్స్ట్ అష్టసిద్ధిదాయకం. అష్టసిద్ధుల్ని ఇచ్చేస్తాడు. 8 సిద్ధులు కావాలి, 8 సిద్ధులు కావాలంటే నీటి మీద నడుస్తాం, అగ్నిలో నడుస్తాం, అవన్నీ ఇచ్చేసి కపాలమాలికాధరం, కపాలాలని మెడలో ధరిస్తాడు. నెక్స్ట్ కాశికా పురాధినాథ కాలభైరవం భజే. అటువంటి తండ్రి నీ పాదాలకు నమస్కారం తండ్రి. ఇంకెవరితో తిరుగుతాడు ఈయన ఫ్రెండ్స్? భూత సంఘ నాయకం విశాల కీర్తిదాయకం. భూతాల్ని ప్రేతాలని వేసుకుంటాడు, వికట డ్యాన్సులు వేస్తూ ఉంటాడు అనమాట. ఆ డ్యాన్సులు తేలుతుంటే శివుడి భార్య ఎవరు? పార్వతీదేవి. పార్వతీదేవికి పెళ్లి చూపులే పర్వతరాజు, హిమాలయ పర్వతం, ఆయన భార్య అయినటువంటి మేనక ఆ దేవి, ఇద్దరు కూడా పెళ్ళికొడుకు వస్తున్నాడు అంటున్నారు కదా. ఊరేగింపులు పెళ్ళికి అందరూ వచ్చేస్తున్నారు, లాస్ట్లో వస్తాడు పెళ్ళికొడుకు. ముందు గెస్టులు వెళ్ళిపోతూ ఉంటారు కదా, ఒక్కొక్కడు వచ్చేస్తున్నాడు. గెస్టులు వచ్చేస్తుంటే మొత్తం దేవతలు వస్తే అందా హ్యాండ్సమ్గా ఉన్నారు, ఇతనే నా పెళ్ళికొడుకు, ఇతనే నా పెళ్ళికొడుకు అని అడుగుతూ ఉంటుంది. ఇక్కడ లాస్ట్కి ఇంద్రుడు వస్తాడు. కొంచెం తేజస్సు ఎక్కువ ఉంది మిగతా దేవతల మీద, ఈయనేనా అంటే కాదమ్మా ఈయన ఇంద్రుడు అంటే. ఇంకా ఎక్కువ తేజస్సు మా సుందర మనోహరుడైనటువంటి వాడు వస్తే ఈయనేనా అంటే ఈయన మీ అల్లుడు ఫ్రెండ్ అమ్మా అంటాడు. విష్ణుమూర్తి మీ తర్వాత ఓకే వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత ఇక డ్యాన్సులు వేస్తా వస్తున్నాడు భూతాలతో వీటాలతో. అందరినీ అడిగింది కానీ ఈయన పెళ్ళికొడుకుని ఎక్స్పెక్ట్ చేయలేదు, సైలెంట్గా ఉంటుంది, ఆమెను అడగదనమాట ఆయనేనమ్మా నీ పెళ్ళికొడుకుని అడగకపోయినా చెప్తున్నావు అంటాడు. అలాంటి గ్యాంగ్తో భూత సంఘనాయకం విశాల కీర్తిదాయకం. తనకు విశాల కీర్తి అవసరం లేదు, భక్తులందరికీ కూడా మనందరికీ విజిత అంటే ఈ రోజున ప్రపంచ విజేత. మొత్తం అందరికి ఈ యొక్క సోషల్ మీడియాలో మొత్తం ఇంటర్వ్యూస్లో నెంబర్ 1 అని అలా విశాలమైనటువంటి కీర్తిని తన భక్తులందరికీ తెచ్చిపెడతాడనమాట. కాశీవాస అంటే శివుడు పూజ చేసావు కదా, అందుకే కాశీ శివమహాభక్తురాలు అని తెలియాలిగా శివయ్య అని. కాశీవాస లోక పుణ్య పాప శోధకం విభుం అంటే కాశీలో నివసిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే అక్కడ చేస్తున్నటువంటి పుణ్యాలు కానీ అక్కడ చేస్తున్నటువంటి పాపాలని కానీ ఆయన ఏం చేస్తాడు, పాపశోధకం విభూం, పాపాలని నాశనం చేస్తాడు. మెరిట్స్ని ఎంత పుణ్యం 10 రూపాయలు దానం చేస్తే 1000 రూపాయల కింద రాసేస్తాడు లెక్కల్లో. తర్వాత పెద్ద తప్పు చేస్తే చిన్న తప్పు కింద ఆయన ఏం చేస్తాడు, దాన్ని డిస్మిస్ చేస్తాడు. అండర్ ద స్పెషల్ డిస్క్రిషన్ పవర్ ఆఫ్ ద కాలభైరవ యాజ్ ద పోలీస్ కమిషనర్. ఇప్పుడు పోలీస్ కమిషనర్ ఉన్నాడమ్మా, ఆయన ఏం చేస్తాడు, నక్సలైట్లు అందరూ లొంగిపోతే గవర్నమెంట్ ఏం చేస్తుంది, తీసేసుకోండి అంటారు. అండర్ ద స్పెషల్ డిస్క్రిషన్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ యొక్క విశేష అధికారాలతో, పోలీస్ కమిషనర్ యొక్క విశేష అధికారాలతో చిన్న చిన్న కేసులు క్లోజ్ చేసేస్తారు వాళ్ళు. ఆ విధంగా కాలభైరవుడు కాశీలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ పాపాలన్నీ కూడా డిస్మిస్ చేసేస్తాడు. వాళ్ళు చేసినటువంటి చిన్న చిన్న లాభాలకి మంచి పనులకి ఇంకా ఎక్కువ ఫలితం ఇస్తాడు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం కాశీలో దుకాణం పెడితే బాగుంటుంది భక్తులంతా కూడా. నెక్స్ట్ నీతి మార్గ కోవిదం పురాతనం జగత్ప్రభుం. ఆయన నీతి అనేటటువంటి మార్గాన్ని ఎంతసేపు కూడా నీతులను చెప్తాడు ఆయన. అందులో కోవిదుడు ఆయన పురాతనుడు, సృష్టి మొదల నుంచి ఉన్నాడు ఆయన. తర్వాత జగత్ప్రభు, ఈ జగత్తుకి మాస్టర్. దేవుడు ఉన్నాడా ఎందుకు ఉండడమ్మా? ఈ ప్రపంచం ఒక ఇల్లు ఉందమ్మా, ఆ ఇల్లుకు ఓనర్ ఉంటాడా ఉండడా? ఒక పొలం ఉందమ్మా, ఒక పొలంకు ఓనర్ ఉంటాడా ఉండడా? పోనే కొండలు అవి ఉన్నాయమ్మా అని గవర్నమెంట్ మొగుడు. అలా ఈ సృష్టి ఎవరిదమ్మా, ఎవడబ్బా సొమ్ముది? మన కాలభైరవుడిది. కాబట్టి అది దేవుడున్నాడు అని తెలుసుకోవాలి జనం. కాశికాపురాధినాథ కాలభైరవం భజే. కాశీపురానికి అధిపతి అయినటువంటి ఓ తండ్రి, నువ్వు డాడీ, నువ్వు కాలభైరవ నీకు నమస్కారం అని చెప్పాలి. తర్వాత కాలభైరవాష్టకం పఠంతి ఏ మనోహరం. ఇప్పుడు అడిగావు కదా నువ్వు ఫలితాలు.
కాలభైరవాన్ని కనుక పఠంతి చదివితే ఏ మనోహరం, ఆహా, హార్ట్ స్టీలింగ్, హృదయాన్ని నుంచి దొంగలించేస్తాడు. అంత మనోహరంగా హార్ట్ను లైట్ చేసేస్తాడు. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా అది చదివితే మొత్తం హృదయాన్ని దొంగిలిస్తాడు. ఏమిటి వస్తాయి ఏంటంటే జ్ఞానముక్తి సాధనం, విచిత్ర పుణ్యవర్ధనం. జ్ఞానం ముక్తి సాధనం. ఈ రోజులో ఎవరికి కావాలండి జ్ఞానం అంటారు. యూట్యూబ్లో ఫ్రీగా విజిటిస్తుంటే ఇంకా జ్ఞానం ఎందుకండి, మొత్తం అందరికీ వచ్చేసింది. ఇప్పుడు గురువుగారు నేను ఎందుకండి ఇదంతా కాలభైరవం, కాలభైరవాష్టకం చెప్పడం, ప్రతి భక్తుడు మహాపండితుడే. చగంటి కోటేశ్వరరావు గారు మన గురువు గారు గరికపాటి గారు వచ్చిన తర్వాత ప్రజలంతా మహాపండితులు అయిపోయారు యూట్యూబ్ నీ మహిమ వల్ల. కాబట్టి కాలభైరవం చేసడం వల్ల జ్ఞానముక్తి సాధనం, జ్ఞానం ముక్తి వచ్చేస్తాయి. వద్దంటే విచిత్ర పుణ్యవర్ధనం, పుణ్యాన్ని ఇంక్రీజ్ చేసేస్తుంది అనమాట. ఇది చదవడం వల్ల తెగ పుణ్యం వచ్చేస్తుంది మనకి. అలాగే శోకమోహ దైన్య లోభకోప తాప నాశనం. శోకం, ఎప్పుడు ఏడుస్తూ నా మగుడు తన్నాడు, నన్ను వాడు మాట్లాడలేదు అని ఏడుస్తూ ఉన్నటువంటి వాళ్ళ శోకం పోతుంది. మోహం, అబ్బా మోహం అనమాట, అబ్బా ఎంత అందంగా ఉంది, అబ్బా ఏమైనా పెళ్లి చేసుకోవాలి, అబ్బా ఆమెకు లైటింగ్ వేయాలా, ఇవన్నీ కూడా పోతాయి. దైన్యం, దీనాతి దీనంగా ఉండేటటువంటి వాళ్ళ దైన్యం పోతుంది. లోభం, పిష్నాతనం, ₹1 కోటి ఇవ్వచ్చు కదా జనాలు, ఇవ్వరు పేదవాళ్ళకి. అనాథ పిల్లలు అంటే రూపాయి ఇస్తా, ₹1 ఇస్తా, అన్ని బీరువాలో పెడతారు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి పట్టుకుపోతారు శుభ్రంగా. అలాగే దొంగలు వచ్చి పట్టుకుపోతే నోరు మూసుకుంటారు. ఇది లోభం అంటారు దీన్ని. కోపం, కోపము తాపము నాశనం, ఇవన్నీ నాశనం చేసేస్తాడు స్వామి. తే ప్రయాంతి, ఆఖరిలో ఏంటి, తే ప్రయాంతి అయిపోయింది ఇంకా మనకి ఇచ్చిన టైము. ఇప్పుడు నువ్వు నాకు ఇచ్చిన 10 minutes అయిపోయిందమ్మా. అలాగే దేవుడు మనల్ని భూమి మీదకి పంపాడు, చేసుకుంటే చేసుకోండిరా అన్నాడు. చేసుకున్న వాడికి చేసుకున్నంత మాదేవ చేసుకున్నాడు. తే ప్రయాంతి అయిపోయిన తర్వాత కాలభైరవాంగ్రి సన్నిధిం ధ్రువం. చచ్చిపోయిన తర్వాత ఆ కాలభైరవుడి యొక్క పాదాల దగ్గరికి మనం చేర్చుకుంటాడు. ఇది గ్యారంటీ ఇస్తున్నాడు ఆయన. ఎనీ డౌట్ ఎవరికైనా సరే దేవుడికి మోక్షం రాదు అంటే కాలభైరవాష్టకం చేస్తే డెఫినెట్గా కాలభైరవుడు పాదాల దగ్గరికి మరణానంతరం వస్తున్నాడని సాక్షాత్తు శివుడే ఆది శంకరాచార్యుల వారుగా వచ్చి ఆయన చెప్పారు. ఇది రహస్యం. ఈ రహస్యాన్ని మనము ఖచ్చితంగా 100% వాళ్ళు లయబుల్ అయి ఉంటారు. మాట ఇచ్చిన వాళ్ళు, పెద్దవాళ్ళు ఎవరైనా సరే నీకు పని చేస్తారంటే ఆ మాటకు కట్టుబడి ఉంటారు. మనమే ఉండం. కాబట్టి భక్తులందరూ కూడా అమ్మ విజిత, మనందరం కూడా నువ్వు ఎలాగో రోజు చేసుకుంటున్నావు కాబట్టి నీ రింగ్ టోన్ కూడా అదే కాబట్టి నీకు మోక్షం గ్యారంటీ, కాలభైరవుడు పాదాల దగ్గరికి గ్యారంటీ. మన భక్తులు కూడా అందరూ విజితను ఫాలో అయిపోతే కాపీ, ఎలాగో మిగతా యాంకర్లు కాపీ కూడా ఇస్తున్నారు, మీరు కూడా ఈ కాలభైరవుడు పూజ కూడా కాపీ కొట్టేసి చేసుకుంటే మీ అందరికీ కూడా మోక్షం గ్యారంటీ. కాలభైరవుడు పాదాల దగ్గరికి మనం వెళ్ళిపోవడం ఖాయమమ్మ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.